అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి పూజా వీడియో. వచ్చేది మనకి దీపావళి కదా! సో, దీపావళికి సాయంత్రం రోజున అమ్మవారిని ఈ శ్రీ సూక్తంతో పూజ చేసుకుంటే ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే దీపావళి నాడు సాయంత్రం అమ్మవారిని మనం ఈ రకంగా పూజిస్తే చాలా మంచిది. అంటే ఇది మామూలుగా శుక్రవారం చేసుకునే పూజే. కానీ ప్రత్యేకించి దీపావళి రోజు సాయంత్రం చదువుకుంటే మంచిది. ఇది పెద్ద పూజా విధానం ఏమీ కాదు, కానీ చాలా సింపుల్‌గానే చేసుకునేది. ఇందులో ఏమీ పెద్దగా కొనుక్కోవాల్సినవి అవి ఏమీ లేదు. ఇంట్లో మన అమ్మవారికి చేసుకునే పూజ లాంటిదే. శ్రీ సూక్తంతో అమ్మవారిని ఎలా పూజించాలి అన్నది ఇవాల్టి వీడియో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది చేసుకునే ఉంటుంటారు. యాక్చువల్‌గా దసరాలోనే చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే శ్రీ సూక్తంతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. శ్రీ సూక్తం అంటే మనకి అది ఎంతో మంచిది అమ్మవారి గురించి అని తెలుసు. అలాగే పురుష సూక్తం కూడా అంటూ ఉంటాం మనం. సూక్తము అంటే మంచిగా చెప్పడం. పురుష సూక్తం అంటే అయ్యవారిని మనం ఆయన గురించి పొగుడుతూ ఆయన పూజిస్తడం. అలాగే శ్రీ సూక్తం అంటే అమ్మవారిని పూజించడం, అంటే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తూ చేసే పూజని మనం శ్రీ సూక్తం అంటాము. మరి ఈ శ్రీ సూక్త పారాయణతోటి అమ్మవారిని మనం ఎలా పూజించాలి అన్నది వీడియోలో వెళ్ళి తెలుసుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీ నా ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా పర్సనల్గా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి. మీకు తెలిసిందే కదా, ప్రతి శుక్రవారం ఇల్లంతా చక్క పండక్కలు తెప్పించుకోవడానికి మనం ప్రతి శుక్రవారం ఇలా అలంకరించుకుంటామని చెప్పని. ఇలా ప్రతి శుక్రవారం ఎందుకు చేయాలి అంటే, మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఇవన్నీ ఆచారాలు. ఇంతకుముందు ప్రతిరోజు చక్కగా పసుపులు రాసుకుని బొట్లు పెట్టుకుని మన ఇంటికి ఏ క్రిమికీటకాలు రాకుండా ఉండాలని బియ్య పిండితో ముగ్గులు కానీ, ఇంటి ముందు ముగ్గు కానీ, రాగి చెంబులో నీళ్లు కానీ
ఇలా అన్నీ మనం ఒక పాజిటివిటీ కోసం మనం చేస్తాము. అంటే ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉండాలని చెప్పని. అంతే తప్ప ఇది మనం ఏదో ప్రత్యేకించని కాదు. ప్రతిరోజు చేయలేం కాబట్టి కనీసం శుక్రవారం అయినా మనం మంచిగా ఇలా చేసుకుంటే ఇంట్లో అంతా పాజిటివ్‌గా ఉంటుంది. పండగలా అనిపిస్తుంది చక్కగా అని చెప్పని ప్రతి శుక్రవారం ఇలా మనం చేసుకుంటాము. మీ అందరికీ తెలిసిందే. ఈరోజు గడప మీద నేను కమలం పువ్వు వేశాను. 3 గడపలకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలాగే బయట కూడా రాగి చెంబు మళ్ళీ క్లీన్ చేసుకొని ముగ్గది పెట్టుకుని దాంట్లో మళ్ళీ రాగి చెంబుని ఈశాన్యంలో ఒకటి, అదే దేవుడి గదిలో ఒకటి, అలాగే బయట కూడా ఒకటి, గుమ్మం బయట కూడా పెడతారు కదా. సో దానికి అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. ఈరోజు పెరట్లో అయితే పువ్వులు ఎన్ని పూసాయో మీరు చూసే ఉండుంటారు. రేడియో మందారాలు అన్ని రకాలు 2 చొప్పున పింక్ పెద్ద రేడియో మందాలు 2, ఎల్లో 2, 3 అలా చాలా పువ్వులు పూసాయి. ఇంకాస్త పెద్ద గది ఉంటే బాగుండు పూజ గది, ఇంకా పువ్వులతో అలంకరించుకోవాలి అని అనిపించింది మొదటిసారి నాకు. ఎందుకంటే ఇన్ని పువ్వులు అలా చెట్లకు ఉండిపోతే కన్నా దేవుడి దగ్గరికి చేరితే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది కదా మనకి అని చెప్పని నేను అనిపించింది నాకు ఈరోజు. మంచిగా ఇంకాస్త బాగా ఉండుంటే ఇంకా పూలతో ఏం అలంకరించవచ్చు, దేవుడికి ఇంకా ఎలా పెట్టాలి అని చెప్పని అనుకున్నాను. సో ముందు పొద్దున్నే ఈ పనులన్నీ అయిపోయాక నెక్స్ట్ పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం పరవాన నైవేద్యంగా అమ్మవారికి రెడీ చేసుకున్నాను. అలాగే బుట్ట నిండా పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే కమలం కూడా తెచ్చుకున్నాను నేను. ఈరోజు శ్రీ సూక్తం కదా, అమ్మవారిని తామర పువ్వులో పెట్టి బంగారు విగ్రహాన్ని దాంతో చేసుకుందాం అని చెప్పని. ముందుగా మనందరికీ తెలిసిందే ప్రతిరోజు కుందులను ఇలాగా క్లీన్ చేసుకుంటాం కాబట్టి శుక్రవారం మరికొంచెం అందంగా వాటిని గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించుకొని అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఈ శుక్రవారం పెట్టుకుంటున్నాను నేను. ప్రతి శుక్రవారం మాత్రమే పెడుతున్నాను, రోజువారీకి పెట్టుకోవట్లేదు. కానీ శుక్రవారం మాత్రం రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా సెపరేట్గా పెట్టి చేసుకుందామా అని అనిపించింది, అంటే ఇంకొంచెం బాగా చేసుకుందామని చెప్పని. మళ్ళీ సర్లే పూజ గదిలో ఎలాగో మనకు ఆల్రెడీ ప్లేట్లో బంగారు విగ్రహం ఉంది కదా, దాంట్లోనే లోటస్ పువ్వుని పెట్టి దాంతో చేసుకుందాం అక్కడే అని చెప్పని ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంటే పూజకి ఇంకా ఒకటేసారి లేవక్కర్లేకుండా చక్కగా అన్నీ ఆవునెత్తో దీపారాధనకి, అలాగే రాగి చెంబులో నీళ్లు, పువ్వులు, పూజకి కావాల్సిన పుస్తకం, అలాగే పూజా సామాగ్రి అంతా రెడీ చేసుకుని మిగతావన్నీ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ పూజకి రెడీ అవుతున్నాను. శ్రీ సూక్తం అంటే మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, పుస్తకంలో ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. మనం మామూలుగా వైభవలక్ష్మి పుస్తకంలో ఏదైతే అమ్మవారి గురించి చదువుతూ ఉంటామో అవే ఇంచుమించుగా వస్తాయి. కానీ ఆ చదివే విధానం మాత్రం కొంచెం మార్పుగా ఉంటుంది. అంటే శ్రీ సూక్తం మాత్రం తప్పులు చదవకూడదు అని అంటారు. అందుకనే ఇది చెప్దామా లేకపోతే, ఎందుకంటే మనకి రాకపోయినా పర్వాలేదు కానీ తప్పులు చదవకూడదు. ఒకవేళ మనం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదైనా క్యాసెట్ కానీ ఎవరిదైనా కొంచెం మంత్రాలు బాగా వేద మంత్రాలు బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పెట్టుకుని మనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అందరికీ రాకపోవచ్చు చదవడం. అలాంటి వాళ్ళు చదువుతున్నప్పుడు తప్పులు చదువుతున్నామేమో అని భయపడ్డం కన్నా ఏదైనా మనం వెనకాల ఆడియో పెట్టుకుని దాని తగ్గట్టుగా మనం చేసుకుంటూ ఉంటే మనకి తప్పులు చదువుతున్నామని టెన్షన్ ఉండదు. అలాగే మనం చక్కగా ప్రశాంతంగా ఎక్కడ ఏం మంత్రం వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నది కూడా అమ్మవారికి క్లియర్గా చెప్తూ ఉంటారు. అంటే అది కొంచెం మనం ఒక రిథమిక్గా చదవాలి. నార్మల్గా అంటే ఇప్పుడు అన్నీ చదివేటట్టుగా కాకుండా కొంచెం మనం రిథమిక్గా చదివితే బాగుంటుందని చెప్పని. శుక్రవారం కదా, ఆవునేతో పంచదీపారాధన చేసేసరికి పూజ గదంతా మంచి కళగా అనిపిస్తుంది. కరెంట్ పోయింది, అందుకనే లైట్ల వెలుతులో చాలా చక్కగా అనిపించింది నాకైతేను. చక్కగా అక్షతలు వేసి దండం పెట్టి పువ్వు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ముందు దీపజ్యోతికి నమస్కరించుకున్నాము. చెప్పాను కదా తామర పువ్వు తెప్పించుకున్నాను అని చెప్పని. ఈరోజు అప్పటికప్పుడు అనుకుని నైట్ తెప్పించుకున్నాను నేను. దీంట్లో పెట్టి చేసుకోవాలి అమ్మవారికి పూజ అని అనిపించి తెప్పించుకుని ఒలిస్తే చాలా పెద్ద పువ్వు అసలు. ఒలుస్తూ ఉండగానే నాకు ఇంచుమించు 108 పెటల్స్ కన్నా ఎక్కువే ఉంటాయేమో అని అనిపించి నా సంతోషానికి అయితే అసలు ఆనందానికి అవధులు లేవు. అంత పెద్ద పువ్వు ప్లేట్ నిండా నిండిపోయినట్టుగా వచ్చింది. విడిగా పెడుతుంటే సరిపోవట్లేదు, అందుకని ప్లేట్లో వెండి ప్లేట్లో పెట్టాను. పువ్వులు కూడా అయితే ఈరోజు చాలా పువ్వులు పూసాయి అసలు. చెప్పాను కదా పెట్టడానికి నాకు ఇంకా కావాలి ప్లేస్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద రేడియో మందారాలు అంత పెద్ద పెద్దవి, వాటికి ప్లేసు అంటే ఇంకా అవి సరిపోవట్లేదని అనిపించి పెద్దగా పెట్టాలనిపించింది. అంత పెద్ద పువ్వు ఏ ఫోటోకి పెట్టి చేయాలన్నా కష్టం అని చెప్పని వెండి ప్లేట్లో ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి వెండి ప్లేట్లో పెద్దగా పువ్వు పెట్టి దాని మీద బంగారు విగ్రహాన్ని పెట్టి రెడీ చేసుకున్నాను. ఏం చేసుకున్నా అక్కడ చేసుకుందాంలే పూజ అని చెప్పని. అలాగే ప్రతి శుక్రవారం డబ్బులు మార్చి కొత్త డబ్బులు పెట్టుకుంటారు కదా, ఈ వారం కూడా మార్చి ధనధాన్య కలశంలో డబ్బులు మార్చి కొత్తగా పెట్టుకున్నాను. సో పువ్వులతో చక్కగా పూజ గదంతా అలంకరణ అయితే అయ్యింది మొత్తం అన్నిటిని.
నిండు వచ్చేసింది ఇంకా పూజ గదికేను. అందులోనూ తామర పువ్వుతోటి అమ్మవారిని అలా కూర్చోబెట్టేసరికి ఇంకాస్త ఆనందంగా అనిపించింది. పూజ మనం ఏం లేదు, పెద్దగా చదువుకోవడం, ప్రసాదం చేయడం అంతే. చదువుకునేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మంచిగా చదువుకోవడం రావడం అంతేను. నాకు జలుబుగా ఉన్న వల్ల నేను కొంచెం సరిగ్గా మీకు చెప్పలేకపోతానేమో చదివేటప్పుడు. అమ్మవారికి మామూలుగా మనం వైభవలక్ష్మి పుస్తకాలు ఉన్నట్టుగా ఏదైతే ఉంటుందో అదంతా చదువుకుని, మనం శ్రీ సూక్తం అని ప్రతి పుస్తకంలో ప్రతి పూజా బుక్లోనూ ఉంటుంది. మన లలితా విష్ణు సహస్రం బుక్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఉంటుంది శ్రీ సూక్తం అని చెప్పని. అది చదువుకున్న చాలు మనకి. దీంట్లో ఉన్నట్టుగా మనం అంటే మనకి వస్తే దాని ప్రకారం చదువుకోవచ్చు. ఒకటి రెండు మామూలుగా వినిపిస్తాను. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానమం అశ్వపూరాం రథమజ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వే శ్రీర్మా దేవీ జుషతాం. ఇలా మన స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి మామూలుగా అభిషేకం, నీటితో అభిషేకం, అలాగే అక్షంతలు, ఎర్రటి అక్షంతలతో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది. ఎందుకంటే శ్రీ సూక్తం చదివేటప్పుడు అమ్మవారికి ఎర్రటి అక్షంతలతో పూజ చేస్తే మంచిదని అమ్మ చెప్పారు. సో అదంతా చదువుకుని అక్షంతలతో పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం మనకు అన్నీ తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారం అమ్మవారికి అన్నీ సమర్పించుకుని చక్కగా పూజ చేసుకోవడమే. బెల్లంతో పరవాన్నం అమ్మవారికి చేశానని చెప్పాను కదా, అది నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ సత్వం తేన పరిశించామి అమృతమస్తు అమృతోపసరణమసి. ఓం శ్రీ లక్ష్మీదేవ్యాయ నమః. సమస్త దేవతలకు పరవాన నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వహం అపరే స్వహం వ్యానయ స్వహం ఉదానయ స్వహం సమానయ స్వ బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య పానీం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ సూక్తం అంటే అమ్మవారి గురించి కాబట్టి నేను అమ్మవారి గురించి చిన్న పాట. చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుభళ. వలపుల సొలపుల పసితో గసరెడి చలముల ఎలుగకు చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుభళ. ఉన్నతి పతిపై ఒరిగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ. జంతెపు ముత్యపు సరుళ హారముల చందన గంధికి చాంగుభళ. విందై వెంకట విభుతన చినతన సన్నిదండలకు చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ. చక్కని తల్లికి చాంగుభళ. చాంగుభళ చాంగుభళ. ఇది నేను చేసుకుని అమ్మవారికి ఈరోజు నేను శ్రీ సూక్తంతో పూజ చేసుకున్న పూజా విధానం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు శుక్రవారం చేసుకోవచ్చు, పౌర్ణమి నాడు చేసుకోవచ్చు, అలాగే శ్రీపావళి రోజు సాయంత్రం చేసుకోవచ్చు. ప్రత్యేకించి అమ్మవారు ఎప్పుడు రోజులు వచ్చినా అప్పుడు మనం చక్కగా శ్రీ సూక్తంతో కూడా చదువుకోవచ్చు. ఒకవేళ శ్రీ సూక్తంతో చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అని అనుకున్నా కూడా లలితా సహస్రం, ఖడ్గమాల, మనం కనకధార స్తోత్రం ఇవన్నీ చదువుకునే ఫలితం వస్తుందట. ఇది ఇవాళ పూజా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.